మనకు ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ థియరీ సంబంధించింది. ఓకే. ఆ తర్వాత ప్రొసీజర్. ఒక్కొక్క దాని ప్రొసీజర్ మీద క్లిక్ చేయగానే వాడు చెప్పేస్తాడు ఏ విధంగా ఈ టూల్‌ని వాడాలనేది ప్రొసీజర్‌ని మనకు చూపిస్తాడు. ఓకే. కొద్దిగా పైకనగానే ఇగో రెడ్ లిట్మస్ పేపర్ అంటే ఇది. ఇందులో వాడేటియన్నీ కూడా మెగ్నీషియం రిబ్బన్ గిట్లా ఉంటది. ఇది చైనా డిష్. ఆ తర్వాత ఇదొచ్చేసి దీని పేరు టాంగ్స్. ఇది సాండ్ పేపరు. ఇక్కడ బున్సెన్ బర్నర్ ఉంది. ఈ టూల్స్ మనం వాడతాం ఇందులో. ల్యాబ్ ప్రొసీజర్ ఏంది అనంటే ఈడ ఒక్కొక్క దాని ప్రొసీజర్ ఈడ మనం చూస్ చేసుకోవచ్చు. టేక్ ఏ పీస్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్. ఇది ల్యాబ్ ప్రొసీజర్. అబ్జర్వేషన్ ఏంటి? ఇంటర్ఫేస్ ఇన్ఫరెన్స్ ఏంటి? సో హోల్డ్ రిబ్బన్ చేసినప్పుడు ఏం జరుగుతది? ఒక ఎక్స్‌పెరిమెంట్‌కి ఏం జరుగుతదనేది మొత్తం ప్రాసెస్ అంతా ఇవ్వడం జరిగింది. ఓకే. ఇది సెకండ్ ఎక్స్‌పెరిమెంట్. రియాక్షన్ ఆఫ్ ఐరన్ నెయిల్ విత్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. దానికి ఏమేమి పరికరాలు అవసరం పడతాయి? సాండ్ పేపర్, ఐరన్ నెయిల్స్, థ్రెడ్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. దాన్ని ఏ విధంగా వాడుకోవాలి? ల్యాబ్ ప్రొసీజర్ ఏంటి? ఓకే. అబ్జర్వేషన్స్ ఏంటి? టోటల్ ఇయన్నీ. మరి ఇది నెక్స్ట్ హీటింగ్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. అట్లా ఒక్కొక్క దాన్ని అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు నేను డైరెక్ట్‌గా సిమ్యులేషన్ చేసి చూద్దాం ఒకసారి. నాలుగోది ఉన్నది సిమ్యులేషన్. ఒక్కసారి నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను సిమ్యులేటర్. ఓకే. లోడ్ చేయగానే కింద మనకు ఇప్పుడు చూడండి సైన్ ఇన్ టు వ్యూ ద కాంటెంట్. ఇక్కడ సిమ్యులేటర్ రాగానే మనం లాగిన్ కావాలని అడుగుతున్నది. నేను ఇక్కడ లాగిన్ అవుతున్నాను నేను. ఆల్రెడీ నాకు లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంది. డైరెక్ట్‌గా నేను యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి నేను ఇక్కడ లాగిన్ అయిపోయాను. ఓకే. డైరెక్ట్‌గా నేను నా యూజర్ ఐడి పాస్వర్డ్‌తో ఎంటర్ కాగానే నాకు యాక్సెప్ట్ చేసింది. ఓకే. ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నది కెమిస్ట్రీకి సంబంధించి నేను చూస్ చేసుకుంటున్నాను. కెమిస్ట్రీలో నాకు ఏ క్లాస్ కావాలనుకుంటున్నాను నేను ఇప్పుడు 9థ్ క్లాస్ అని అనుకున్నా కదా! ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని ల్యాబ్స్ ఉన్నాయి. కెమికల్ రియాక్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో, దానిపైన నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే. కెమికల్ రియాక్షన్స్‌కి సంబంధించినవి చాలా ఉన్నాయి. అందులో సిమ్యులేటర్స్ మళ్ళీ క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి. కొద్దిగా మినిమైజ్ చేస్తాను నేను. యెస్. మిత్రమా ఇప్పుడు నాకు ఒక్కసారి చెప్పాలా? స్క్రీన్ మీద అన్నీ కనపడుతున్నాయా? ఎడమ వైపు 6, కుడివైపు స్క్రీన్ కనిపిస్తుందా? కనబడుతుంది. బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం ఇన్ ఎయిర్, సబ్లిమేషన్ ఇన్ డ్రై ఐస్. ఓకే. ఫైన్. సో, నా ఫోటో స్క్రీన్ మీద ఏం డిస్టర్బ్ చేయట్లేదు కదా? లేదు, చేయట్లేదు. నేనైతే దాన్ని థంబ్‌నెయిల్ పెట్టేసిన. ఓకే. 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 ఫైన్. సో, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎడమ వైపు నాకు 6 కనపడుతున్నాయి. ఆ తర్వాత కొద్దిగా నా చూపుడు వేలుతోటి స్క్రోల్ చేసి ఇట్లా పైకంటున్నా. కింద ఇంకొక టెస్ట్ కూడా ఉంది. ఏడోది కూడా జింక్ విత్ డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో, ఇక్కడ నేను ఫస్ట్ ఉన్నది బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం ఇన్ ఎయిర్. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్ ఇది వచ్చింది. దీన్ని స్టార్ట్ చేయాలంటే పద్ధతి ఏందంటే ఫస్ట్ మనం బున్సెన్ బర్నర్‌ని ఆన్ చేయాలి. ఆన్ చేయాలంటే ఆ రెడ్ కలర్ దగ్గర ఒక బటన్ ఉంది చూడండి. ఏది ఆ బటన్ నేను క్లిక్ చేసిన. క్లిక్ చేయగానే బర్నింగ్ ఛాలెంజ్ చూడండి. ఓకే. కనబడుతుందా మిత్రమా బర్నర్ అయినట్టు? కనబడలేదు సార్. అవునా? సో, ఎందుకు కనపడతలేదు? నా స్క్రీన్ మీద ఆల్రెడీ వస్తుంది. మళ్ళీ చేయండి. ఓకే. కనీసం ఇది మూవ్ అవుతుందేమో చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ టాంక్స్‌ని మూవ్ చేస్తున్నా. మూవ్ అయిందా టాంక్స్? కాలేదు సార్. ఓయ్! ఆల్రెడీ టాంక్స్ వెళ్ళిపోయిందా నుంచి? అవును, పోయింది. సో, ఇది మిత్రులు చేస్తేనే తెలుస్తదేమో. బహుశా స్క్రీన్ షేర్ కావట్లేదు. ఇక్కడ నేను చేస్తున్నది చెప్తాను నేను. ఫస్ట్ ఇక్కడ బర్నర్ ఏదైతే ఉందో మీరు లైవ్‌గా చూస్తారు మీరు. ఇక్కడ కాలుతున్నట్టు నా స్క్రీన్ మీద కనిపిస్తుంది కానీ మీకు కనిపించట్లేదు అది. ఇక్కడ ఫస్ట్ బర్నర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ టాంక్స్ మీద క్లిక్ చేసిన. టాంక్స్ ఏం చేసిందనంటే ఆ బర్నర్ దగ్గర దాన్ని కాల్చి తీసుకొచ్చి ఆ పొడిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పెట్రీ డిష్‌లో వేసింది. ఆ చెంచాని ఇప్పుడు పట్టుకుంటున్నాను నేను. చెంచాని పట్టుకొని పోయి ఇక్కడ ఒక్కొక్క రెడ్ కలర్ చెంచా మూవ్ అయినట్టు కనిపిస్తుందా? అవును, కనిపిస్తుంది. ఎక్కడ రెడ్ లిట్మస్ మీద పోసినాను. ఒక చుక్క వచ్చింది కింద. మళ్ళీ చెంచాను పట్టుకొని మళ్ళీ పోయేసేసి యెస్ ఒక స్పార్క్ డ్రై రెడ్ కలర్ మీద వేసినాను. ఆ తర్వాత మళ్ళీ చెంచాని తీసుకుపోయి బ్లూ కలర్ లిట్మస్ మీద వేసినాను. సో, వేసేసరికి ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నటువంటి లిట్మస్ పేపర్ మారిపోయింది చూడండి. బ్లూ కలర్ లోకి వచ్చేసింది.
ఫస్ట్ అంతకంటే ముందు లేకుండే. ఒకసారి మళ్ళీ ఇదే దాన్ని ఒకసారి మళ్ళీ చూద్దాం. మళ్ళీ చూడాలంటే ఏం చేయాలి అని అంటే ఇక్కడ అన్నీ కూడా బాగా కనపడుతున్నాయి కానీ ఈ బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం దగ్గర బ్లర్ అయినట్టు కనిపిస్తుంది. ఎడమ వైపు చూడండి. ఎడమ వైపు అన్ని ఐకాన్స్ అన్ని కూడా సబ్లిమేషన్ ఆఫ్ డ్రై ఐస్, సోడియం సల్ఫేట్ ఇవన్నీ కూడా మంచి క్లియర్ గా కనిపిస్తున్నాయి ఇమేజెస్. కానీ ఒక బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం మాత్రం లైట్ కలర్ లో బ్లర్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎక్స్పెరిమెంట్ మనం ఇప్పుడు చేస్తున్నాం. ఆ బ్లర్ గా ఉన్నటువంటి దాన్ని మళ్ళీ ఇంకోసారి టచ్ చేయాలి. టచ్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చేస్తుంది. రిపీట్ గా మనం చేయాలి అని అంటే దాన్ని మనం టచ్ చేయాలి. ఓకే. మీకు ఒకవేళ పొరపాటున ఇది అర్థమైతే లేదు, కనిపిస్తలేదు అనుకోండి, మీకు ఇంకొక చిన్న సహాయం చేయగలుగుతా నేను. ఈ పైన సార్ కంటిన్యూ చేయండి, సార్ కంటిన్యూ చేయండి, మళ్ళీ చేయండి. ఓకే రైట్. ఇప్పుడు కనిపిస్తుందా మిత్రమా? బున్సెన్ బర్న్ అయినట్టు. అవును కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే ఫైన్, వెరీ గుడ్. ఎస్ బర్న్ అవుతున్నది. నేను టాంగ్స్ సార్ వెనకాల వాయిస్ ఎవరిదో వస్తున్నది, మ్యూట్ చేయండి లేకపోతే. ఓకే. సో ఇక్కడ వెనకాల బర్న్ అవుతుంది. ఇక్కడ నేను ఈ టాంగ్స్ను పట్టుకొని హోల్డ్ చేసి టాంగ్స్ మీద టచ్ చేయగానే అది మూవ్ అయి కాలుతున్నా చూడండి. ఇక్కడ కాల్చి తీసుకొచ్చి ఆ బర్న్ అయిపోయి తీసుకొచ్చి పొడిని ఇందులో వేసేసింది. కనిపించిందా సార్ ఇది? సార్ ఎక్సలెంట్ కనిపించింది. ఓకే ఫైన్, గ్రేట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేసినానంటే నేను చెంచాని తీసుకొని పోయి ఆ చెంచా నుంచి పౌడర్ని తీసుకొని వెళ్ళి ఈ రకంగా హోల్డ్ చేసి ఒక్కొక్క దానిపైన అదే దయ్యం తీసుకుపోయినట్టు కనిపిస్తుంది. అక్కడ ఏదో చెంచాలు వేసిపోయాడు పడ్డట్టు కనిపిస్తుంది. వాస్తవానికి ఎవరు లేదు అక్కడ అంతే. అదే అదే. సో నేను దానికంటే ముందు నా చేతి ఉంది ఇక్కడ, అంటే పిల్లాడు చేస్తున్న ఫీలింగే ఉంటుంది అన్నట్టు. చేయితో నేను టచ్ చేసినాను. ఇప్పుడు చూడండి రెడ్ కలర్ లో ఉన్నటువంటి ఏదైతే రిబ్బన్ ఉందో లిట్మస్ పేపరు, నేను దాన్ని వదిలేయగానే ఆటోమేటికల్ గా కలర్ చేంజ్ అయింది. అబ్జర్వ్ చేయండి. ఓకే. సో సేమ్ సిమిలర్ అదే విధంగా ప్రతి ఒక్క దాని దగ్గర మనం ఇట్లా హోల్డ్ చేసుకుంటూ ఒక్కొక్క దాని దగ్గర వేసేసేసి లిట్మస్ పేపర్ టెస్ట్ చేయగానే టాప్ లో రిజల్ట్ అని వచ్చింది. మీరు అబ్జర్వేషన్ లేదు, ఫిజికల్ చేంజ్ కెమికల్ చేంజ్ అని. సో పిల్లవాడు ఇప్పుడు ఇది ఫిజికల్ చేంజ్ కెమికల్ చేంజ్ అంటే ఆడు ఫిజికల్ చేంజ్ అని క్లిక్ చేసిండు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దానిపైన ఇది రాంగ్ అని వస్తుంది. ఇది కెమికల్ చేంజ్ అనుకోండి రైట్ అని వస్తుంది. ఎస్. సో కాబట్టి అది కెమికల్ చేంజ్ ఫిజికల్ చేంజ్ అనేది కూడా ఈ ల్యాబ్ ద్వారా చేసి ఈ ఎక్స్పెరిమెంట్ చూడవచ్చు. ఇది మొదటి ఎక్స్పెరిమెంట్. సో నేను సెకండ్ ఎక్స్పెరిమెంట్కి వెళ్తాను, డ్రై ఐస్. దానికంటే ముందు దాని కింద సోడియం సల్ఫేట్ తీసేస్తాను నేను కిందిది. ఓకే. ఇక్కడ మనకు బేరియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్, డైల్యూట్ HCl ఇవన్నీ కనపడతా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తామనంటే ఫస్ట్ ఇది ప్రెసిపిటేట్ ఫామ్ కావడం ఎట్లా అనేటువంటి కాన్సెప్ట్ మనం చూడడానికి ఫస్ట్ ఇప్పుడు బేరియం క్లోరైడ్ మూత తీయాలి. మూత తీయాలంటే ఆ మూతను టచ్ చేస్తే చాలు మూత వెళ్ళిపోతుంది. కనబడ్డదా మిత్రమా మూత వెళ్ళిపోవడం, ఇక్కడ స్టిర్రర్ రావడం? ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు నేను బేరియం క్లోరైడ్ ఈ బాటల్ ఏదైతే ఉందో బాటల్ని హోల్డ్ చేసి ఈ రకంగా పైకి తీసుకెళ్తున్నాను నేను. కొద్దిగా ఇక్కడ స్క్రీన్ మీకు కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది. దాన్ని పైకి తీసుకుపోయిన కరెక్ట్ క్రమంలో ఏమాత్రం డిస్టర్బ్ అయినా మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్తుంది, ఏం కాదు. సో దాన్ని హోల్డ్ చేసి కొద్దిగా పైకి తీసుకెళ్ళాలి. దేని మీదకి కోనికల్ ఫ్లాస్క్ పైకి తీసుకుపోవాలి. ఓకే. ఎస్, ఆడ పైన పోసేసి వచ్చింది చూడండి. అందులో వాటర్ లిక్విడ్ కింద కొద్దిగా వచ్చేసింది. రాగానే స్టిర్రర్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మూత వచ్చేసింది, బేరియం క్లోరైడ్ అయిపోయింది. నెక్స్ట్ సోడియం సల్ఫేట్ మళ్ళీ బేరియం క్లోరైడ్ మళ్ళీ పోయండి, పోర్ చేయండి. ఇప్పుడు బ్యాక్ రారదు. మళ్ళీ ఇప్పుడు ఈ సోడియం సల్ఫేట్ పోసేటప్పుడు కొద్దిగా అబ్జర్వ్ చేయండి. ఓకే రైట్. దీనిపైన క్యాప్ తీస్తున్నాను సోడియం సల్ఫేట్ది. క్యాప్ మీద టచ్ చేయగానే ఆ క్యాప్ వెళ్ళిపోయింది, స్టిర్రర్ వచ్చింది. కనపడ్డదా మిత్రం ఇది? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ సోడియం సల్ఫేట్ ని ఇట్లా పట్టేసేసి దీన్ని కొద్దిగా పైకి తీసుకుపోవాలి. ఎక్కడికి? స్టిర్రర్ దగ్గర దాకా కొద్దిగా పైకి, కొద్దిగా హైట్ లేపాలన్నట్టు. ఓకే. కొద్దిగా స్క్రీన్ డిస్టర్బ్ అవుతున్నది. ఓకే, బాటల్ మూవ్ అయింది, సోడియం సల్ఫేట్ బాటల్ మూవ్ అయి వచ్చింది. మూవ్ అయి కొద్దిగా పైకి తీసుకెళ్ళాలి దాన్ని. ఎక్కడ ఆ మౌత్ పీస్ దాకా తీసుకెళ్ళాలి. ఇక్కడ రెండింటి దగ్గర అనేసరికి నాకు కొద్దిగా ఇబ్బంది అవుతున్నది. ఇటు అన్ని వైర్లు ఉన్నాయి ఇక్కడ. ఓకే.
ఓకే, చూసినారా ఇప్పుడు కనపడ్డదా? ఓకే, లిఫ్ట్ కనపడగానే అయింది. లిఫ్ట్ లిఫ్ట్ అయింది, అయింది. ఆడ ప్రెసిపిటేట్ అయిపోయింది, కింద ప్రెసిపిటేట్ వచ్చింది. ఆ ఆ, తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ స్టిర్రర్, ఇక్కడ కోనికల్ ఫ్లాస్క్ మీద ఇట్లా నేను టచ్ చేయగానే స్టిర్రర్ వచ్చింది చూడండి. స్టిర్రర్ వచ్చిన తర్వాత ఆ స్టిర్రర్ ని నేను ఇట్లా టచ్ చేయగానే అది కలిపేస్తున్నది కింద. అవును. కలపగానే వెంటనే ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోయి కిందికి వచ్చేసింది చూడండి, చా. కింద ముద్దలాగా వచ్చేసింది. ఆ తర్వాత ఈ కోనికల్ ఫ్లాస్క్ లో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఏదైతే ఆ, మనకు తేలియాడేటువంటి ద్రవం ఉందో దాన్ని తీసుకుపోయి పక్కన బీకర్లో పోయాలి. అంటే ఈ కోనికల్ ఫ్లాస్క్ లిఫ్ట్ చేసి అందులో పోసేసరికి వచ్చేసింది చూడండి. ఓకే, కనబడదా మిత్రమా? ఓకే, ఓకే. ఓకే, ఈ ప్రెస్ ఇప్పుడు మిగిలిన ప్రెసిపిటేట్ కి మనం ఏం చేస్తామంటే ఈ డైల్యూటెడ్ హెచ్సిఎల్ తీసేసేసి ఈ క్యాప్ తీసి దాంట్లో యాడ్ చేసేస్తాం. సేమ్ అదే విధంగా క్యాప్ తీసి మళ్ళీ తీసుకొచ్చి హెచ్సిఎల్ తీసుకొచ్చి మళ్ళీ అందులో పోసి దాన్ని సేమ్ ఇదే ప్రాసెస్ లో చేస్తాం. ఓకే, ఓకే. ఇట్లా ఈ మీరు ప్రాసెస్. యా, మీరు ఓన్లీ వేలుతో అంటున్నారు, ఫింగర్ తో అంటుండ్రా, అంతేనా? ఓన్లీ చూపుడు వేలుతో మాత్రమే చూపిస్తున్నాను. ఇది అయిపోయిన ఉమ్, తర్వాత నేను స్క్రీన్ షేర్ చేసి మళ్ళీ ఒక్కసారి నిన్న చూపించినట్టు ఎట్లా ఉమ్, చేసినానో ఒకసారి ఈ స్క్రీన్ తో షేర్ చేసి చూపిస్తాను నేను. ఓకే. సేమ్ సిమిలర్ వే అదే విధంగా ఐరన్ నెయిల్స్ కి సంబంధించినటువంటి ఇంకొక మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నా. పూర్తి కాలే ఎక్స్పెరిమెంట్ పూర్తిగా అయిపోయిన తర్వాత మనకి ఏమవుతుంది అంటే ఆ పైన మనకి ఇంతకుముందు ఫిజికల్ చేంజా కెమికల్ చేంజా అని వస్తుంది కదా. సో అట్లాంటి చేంజెస్ కనబడాలా. ఒకవేళ రాలేదనుకోండి ఈ పక్కన పైన టాప్ లో దేని తర్వాత ఏం చేయాలో మనకు అర్థం కాలేదనుకోండి ఈ పైన టాప్ లో హెల్ప్ అనేటువంటిది బటన్ కనబడుతుంది చూడండి. అవును, ఉంది. ఓకే, దాన్ని క్లిక్ చేయగానే మీకు వరుసగా చెప్తుంది ఫస్ట్ ఇది చేయండి అని. చూడండి సీక్వెన్స్ స్క్రీన్ చెప్తారు. మీద కనపడుతుంది. సీక్వెన్స్ చెప్పేసిస్తుంది. హెల్ప్ అని చెప్పగానే ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలని చెప్పేసిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ క్లిక్ ఆన్ ద కోనికల్ ఫ్లాస్క్ అంటే నెక్స్ట్ చేసే పని ఇప్పటిదాకా చేసినవి అయిపోయినాయి. ఇప్పుడు కోనికల్ ఫ్లాస్క్ ని తీసుకోండి, ఎట్లా మనకు వరుసగా వచ్చేస్తుంది. తర్వాత స్టిర్రర్ ని తీసుకొచ్చి ఒకసారి క్లీన్ కోనికల్ ఫ్లాస్క్ తీసుకుపోయి ఇప్పుడు మనం కలపమంటున్నది. ఇప్పుడు చూడండి డ్రాగ్ ద కోనికల్ ఫ్లాస్క్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ద స్టిర్రర్ సొల్యూషన్. అట్లా నెక్స్ట్ తర్వాత ఏమేం చేయాలని వరుసగా అదే చెప్తుంది మనకి. ఆ తర్వాత పైన టాప్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఐ కూడా వస్తుంది ఇన్ కేస్ అంటే మన మీద అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఇది పోసేద్దాం, పోసిన తర్వాత మనకు ఐడియా వస్తుంది. ఇక్కడ వాయిస్ డిస్టర్బెన్స్ వల్ల నేను అది కరెక్ట్గా పోయలేకపోతున్నాను నేను. ఓకే, సో దాన్ని డ్రాగ్ చేసిన తర్వాత రైట్ సైడ్ మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకసారి మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తాను, ఇంకొక టూల్ని క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి ఇది ఎట్లా వాడాలనో మనకు ఐడియా లేకపోతే డైరెక్ట్గా మనకి ఇక్కడ పైన హెల్ప్ని క్లిక్ చేయగానే ఫస్ట్ నుంచి వరుసగా చదివేస్తుంది అది. ఫస్ట్ చూడండి డ్రాగ్ ద ఐరన్ నెయిల్ ఇమర్స్ ఇంటూ ద అట్లా అని ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ మనకు క్లియర్గా అదే ఇస్తుంది ఇక్కడ స్క్రీన్ మీద. ఫస్ట్ ఇది చేయండి ఇది చేయండి అని. సో దాని ప్రకారంగా మనం ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ పోతే అది కెమికల్ రియాక్షనా ఫిజికల్ రియాక్షనా లెఫ్ట్ సైడ్ ఐ అనే బటన్ కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ వాడు ఏమంటాడు, ఈ ఐరన్ నెయిల్ ను డ్రాగ్ చేసి ఈ రకంగా పైకి తీసుకొచ్చి డ్రాగింగ్ చేయడం అనేది కొద్దిగా ఇక్కడ ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేయాలా. సెలెక్ట్ చేసి ఐరన్ నెయిల్ ను ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇందులో కాపర్ సల్ఫైడ్ పోయడం, ఈ ఐరన్ నెయిల్ ను సెలెక్ట్ చేసుకొని కొద్దిగా టచ్. ఓకే, సరే ప్రయత్నం చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో నేను అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. దీనిలో ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా వండర్ఫుల్గా వస్తాయి మనకి. ఇది సాలిడ్ యొక్క ఎక్స్పెరిమెంట్ ఇది. ఇది ఫిజికల్ రియాక్షన్ కెమికల్ రియాక్షన్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎడం వైపు ఐ వచ్చింది చూడండి. ఆ ఐ దగ్గర క్లిక్ చేస్తే గానీ మనకి ఏమొస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ అంటే ఫైనల్ కంక్లూజన్ ఇచ్చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నట్టు మనకి. ఇక్కడ రైట్ సైడ్ కూడా రిజల్ట్ వచ్చింది ఫిజికల్ చేంజ్ కెమికల్ చేంజ్ అనేది. ఇది వచ్చిన తర్వాత ఐని క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు ఏంది అనేది దొరుకుతుంది. సిమిలర్ అదేవిధంగా దీని కింద కూడా డైల్యూటెడ్ జింక్ తీసుకొచ్చేసి సేమ్ ఇక్కడ కింద జింక్ గ్రాన్యూల్స్ ఉన్నాయి. ఆ గ్రాన్యూల్స్ ను చెంచాతోటి ఈ విధంగా తీసుకెళ్ళేసి మనం డైల్యూటెడ్ దీనిలో ఓకే స్పూన్ దగ్గరనే హోల్డ్ చేసి
ఓకే, కరెక్ట్గా ఈ ప్లేస్ పోగానే ఓకే, ఇప్పుడు పెట్టేసేసి వదిలేయగానే అందులో గ్రాన్యూల్స్ పడిపోవడం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ రెడ్ లిట్మస్ ఉంది కదా, రెడ్ లిట్మస్ను హోల్డ్ చేసి దాని మీదకి తీసుకొచ్చి దానిపైన మనము గ్యాస్ రిలీజ్ అవుతుంది కదా, గ్యాస్ రిలీజ్ అయిన తర్వాత మనము ఉంచినట్లయితే దీనిలో ఎట్లాంటి కలర్ మనకు చేంజ్ కాదు. ఓకే, ఇప్పుడు చూడండి దానిలో లిట్మస్లో ఎట్లాంటి చేంజెస్ రాలే, ఏం కలర్ చేంజ్ కాలేదు. సో అంటే ఇది ఫామ్ అయినటువంటి హైడ్రోజన్ గ్యాస్ ఇక్కడ ఐ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే నో చేంజ్ ఇన్ ద కలర్ ఆఫ్ ద లిట్మస్ పేపర్, హైడ్రోజన్ గ్యాస్ ఈస్ నైదర్ యాసిడ్ నార్ బేసిస్. సో ఇది ఫిజికల్ చేంజా కెమికల్ చేంజా అనే విషయాన్ని చూసినట్లయితే అది కెమికల్ చేంజ్ అనే విషయం మనకు తెలుస్తుంది. ఫిజికల్ చేంజ్ అని క్లిక్ చేస్తే రాంగ్ వస్తుంది. సో ఇట్లా ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ని మనం దీని నుంచి చేయొచ్చు. ఇది ఓన్లీ కెమికల్ రియాక్షన్కి సంబంధించినటువంటి 6 ఎక్స్పెరిమెంట్స్ మనం ఇందులో చూసినాం. మరి మిగతా ఎక్స్పెరిమెంట్స్ని చూస్తే మనకి ఎన్ని ఉన్నాయో చూస్తే మనకు తెలుస్తుంది. ఇందులో మనకు సబ్జెక్టులకు సంబంధించినట్టు ఎన్ని ఉన్నాయనంటే, ఓకే, ఇది ఓన్లీ కెమికల్ రియాక్షన్కి సంబంధించినవి. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్టింగ్ నుంచి చూద్దాం ఎన్ని ఉన్నాయనంటే, మనకు 10th క్లాస్కి సంబంధించింది పిహెచ్ వాల్యూ డిటర్మినేషన్కు సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్. దాని కింద మనకు సింగిల్ చాయిస్ డిస్ప్లేస్మెంట్. ఆల్రెడీ మిత్రమా 3:45 అవుతున్నది, నేను మళ్ళీ చేయనా? ఓకే సార్. ఒక 2 minutes అయిన తర్వాత రేపు మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ ఈరోజు అక్కడ సెషన్ నేను మర్చిపోయినా దాన్ని. 3:45 అవుతుంది ఆల్రెడీ. అవును, మీ టైం అవుతుంది. యా 42 అవుతుంది. ఒక 2 క్వశ్చన్స్ ఏమంటే చూద్దాం, చూసి మీరు ఎగ్జిట్ కండి. ఒక 2 నేను కూడా క్లోజ్ minutes చేస్తాను. క్వశ్చన్స్. రైట్ సార్. నాగరాజ్ సార్, క్వశ్చన్ చూడండి ఒకసారి. నాగరాజ్ సార్, సార్ ఒకటి క్వశ్చన్ ఏంటంటే, ఇది ఆఫ్లైనా ఆన్లైనా అని అడుగుతున్నా సార్. యాప్స్ అన్ని కూడా మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆఫ్లైన్ కదా, యాప్స్ అంతే కాబట్టి అది యాప్ డౌన్లోడ్ చేసుకునేంత వరకే. ఈ పీడిఎఫ్ క్రియేషన్ మళ్ళీ చెప్పండి అనే మాట ఒకటి వచ్చింది సార్. అవునా? ఓకే, రేపు ఏమన్నా సరే ఒకసారి స్టార్టింగ్ మీ యొక్క తీసుకున్న తర్వాతనే నేను స్టార్ట్ చేస్తాను. మీకు ఏమేమి కావాలో రిక్వైర్మెంట్ పెట్టండి, మిగతా తీసుకోండి. రేపు అన్ని స్టార్టింగ్ మాట్లాడిన తర్వాతనే మిగతా సెషన్ని స్టార్ట్ చేద్దాం మనం. ఓకే సార్. సార్ ఇంకా ఇది బాగుంది సార్, ఈ ఆన్లైన్ ల్యాబ్ సంబంధించి మేమంతా ల్యాబ్లోకి వచ్చినట్టే ఉంది. నాగరాజ్ సార్ మాట్లాడండి. ఉన్నారా నాగరాజ్? ఈ నాగరాజ్ కాదు, మా టీచర్ ఐసిటీ కాదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగుంది మీ ఆన్లైన్ ల్యాబ్స్ కానీ, మీ ఫిజిక్స్ ల్యాబ్ కానీ, ఆస్ట్రోఫిజిక్స్ కానీ చాలా బాగున్నాయి ఈరోజు. సో నాగరాజ్ సార్ మాట్లాడండి. సార్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ లక్ష్మణ్ సార్ గుడ్ ఈవినింగ్. వెరీ 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 ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్ సార్. ఈరోజు మనకు లక్ష్మణ్ సారు గత ఇప్పటికీ 4-5 క్లాసులు మన సిద్దిపేట టీచర్స్ ఎఫ్ఈఎస్టి గురించి సమయాన్ని కేటాయించి ఈరోజు ముఖ్యంగా ఎంతో మంది అందరికీ కష్టమైనటువంటి తెలుగు ట్రాన్స్లేషన్ టైపింగ్ అనేది చాలా, ఎందుకంటే అది సార్ చెప్పినట్టు అబ్జల్యూట్లీ ఇది సరళ యంత్రం లాగా ఉపయోగపడుతుంది సార్. తర్వాత మనకు ఫిజిక్స్ ల్యాబ్లో కూడా ఆస్ట్రోఫిజిక్స్, సింపుల్ సర్క్యూట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్, అసలు ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది చాలా మనకు అసలు ఆ ఫీల్డ్ అనేది పిల్లలకు
మనం చూపించడానికి అంటే ఒక అది ఇన్విజిబుల్ గా ఉంటుంది, ఇది విజిబుల్ గా మనం చూపించడానికి దానికి కొంచెం బాగా పిల్లలకు అర్థం చేపించడానికి బాగా యూజ్ అవుతుంది సార్. ఇంకా వెరీ వెరీ ఎక్సలెంట్ యాప్ అయినటువంటి ఆన్లైన్ ఓ ల్యాబ్స్ సార్. కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ పిల్లవాడే చేసినట్టుగా అది చాలా చాలా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోజులలో అన్ని దొరకనటువంటి కెమికల్స్ మనం వర్చువల్ గా చూపించుకుంటూ ఇది బాగా ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది సార్. మీ సేవలు చాలా చాలా మాకు ఉపయోగపడుతున్నాయి. మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ దాదాపు మెజారిటీ ఉపాధ్యాయులకు యూజ్ అవుతున్నాయి సార్. దాని ద్వారా పిల్లలకు చేరుతాయని ఆశిస్తూ మీరు మరిన్ని ఇంకా మాకు సేవలు అందిస్తారని ఆశిస్తున్నాం సార్. ఇంతటి చక్కటి టైం కేటాయించినందుకు మా ఐపీఎస్టి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓవర్ టు మహేందర్ సార్. థ్యాంక్ యూ నారా సార్. థ్యాంక్ యూ సో మచ్ Lakshmanathan sir. Very thankful to you sir. Once again our Siddipet side. Very thankful. ఓకే, థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికి కూడా ఓపిక్గా 2 గంటల సేపు కూర్చున్న మిత్రులందరికీ ధన్యవాదాలు. రైట్, షల్ ఐ లీవ్ మిత్రమా? యా సార్, యా. ఈ రోజు 284 మంది సార్. సో టుడే కూడా హైయెస్ట్ స్ట్రెంత్ మనకు పార్టిసిపేట్ అవుతా ఉన్నారు సార్. టుమారో we will continue new and special app tomorrow. Okay, thank you. Sure. So thank you one and all. మన టీచర్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజు ఇంతతో ఈ సెషన్ కంప్లీట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ one and all. I am going to end the meeting. Thank you.